గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండింటిలో నిజాన్ని కొన్నది ఒకటే అగ్నికోణం. దీపాన్ని చూపెడుతుందో తపాన బలి పెడుతుందో అమృతమో హాలాలమో ఏమో ప్రేమ గుణం. ఏట్రా యాదంతం పొద్దున్నే హారతలో సితిమంటలు అంటూ సావు పాటలు పాడుతున్నావు. ఎవరి మీద ప్రేమ పుట్టిందని ఇట్టా తలబట్టుకున్నావు? ఆ పాటేటి నీ గోళేటి? నా ప్రేమ కాదులేమయ్యా, వైసీపీ మీద ప్రేమతో గొంతు చేయించుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆఖరి చితిమంటలే కనిపిస్తున్నాయట. ఈ పాట వాళ్ళ పరిస్థితికి సరిగ్గా సెట్ అవుతుందని పాడుతూ ఉన్నాను. రే సన్నాసి, ఎంతకి ఏ వైసీపీ నేతకు స్థితి మంటలు మిగిలేయట? యాంకర్ శ్యామల పరిస్థితి చూస్తుంటే ఈ పాటే గుర్తొస్తుంది. ఆరంభంలో ఆరతి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు ఆఖరికి చితిమంటల దాకా తెచ్చేసారు కదా పార్టీలో. నిజమేరా, వైసీపీలో గ్లామర్ వాక్చాతుర్యం ఉన్నోళ్ళని మొదట్లో బాగానే వాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని పక్కనెట్టేయడం బబుల్ గమ్ జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. అదే కదా మా వింత. పార్టీ ఓడిపోయాక ఆమెను అధికార ప్రతినిధిగా ముందు వరుసలో నిలబెట్టారు. అందరి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడించారు. చివరికి పవన్ వ్యక్తిగతంగా కూడా తిట్టమంటే పాపం ఆమె ఏమి ఆలోచించకుండా తిట్టేసింది. తిట్టించారు సరే, మరి ఇప్పుడు ఏమైంది? ప్రెస్ మీట్లో కూడా ఆమె అక్కడ పేరు వినిపించడం లేదు, మనిషి కనపడటం లేదు. ఎక్కడి నుంచి అనిపిస్తుంది మాయా? ఇప్పుడు ఆమెకు కనీసం మైక్ పట్టుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదట. కేవలం జాములు మాత్రమే కాదు, ఇలాంటి వాగ్దాటి ఉన్న వాళ్ళని షోరూంలలో షోకేజ్లో బొమ్మలాగా వాడుకుని అటకెక్కించేస్తున్నారట. వైసీపీలో వెలుగుతారనుకున్న నేతలంతా కాలగర్భంలో కలిసిపోవడం, తెరమరుగైపోవడం అక్కడ సహజమేరా ఓబు. అసలు పార్టీలోనే ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయేలా చేసేస్తారు. దానికి కారణం జగన్ చుట్టూ ఉండే ఆ క్వార్టరీ యాంటీ కదా మాయా. వాళ్ళే కదా మూలను కూర్చోబెట్టే ప్లానింగ్లు వేసేది. అవునరా, జగన్ చుట్టూ ఉండే ఆ బలమైన క్వార్టరీ మీడియాలో పాపులారిటీ తెచ్చుకునే నేతలను అస్సలు సహించలేరు. వాళ్ళ కనుబడితే చాలు ఎంతటి బలమైన నేతకైనా జగన్ అపాయింట్మెంట్ దొరకడం కాగినం అయిపోతుంది. అంటే తమ ఉనికికి ముప్పు వస్తుందన్న భయంతో ఎదుగుతున్న నేతలపై జగన్ కి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారన్నమాట. ఖచ్చితంగా వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టించేయడమే ఆ క్వార్టరీ పని. అది ఇప్పుడు బహిరంగ రహస్యమే కదా. మరి సోషల్ మీడియా ప్రచారం సంగతి ఏంటి మాయా? కేవలం పార్టీకి విధేయురాలు కాదని కేవలం అవకాశాల కోసమే చూస్తుందని పోస్టులు పెడుతున్నారు కదా. అదో పెద్ద అస్త్రం రా ఓబు. పార్టీలో ఒక నేతను తొక్కేయాలనుకున్నప్పుడు వైసీపీలో ఒక విభాగం ఈ సోషల్ మీడియాను వాడుకుంటుంది. ఆ నేత పని అయిపోయిందని ఫేక్ ప్రచారాలు మొదలెడతారు. 10 సార్లు అబద్ధాలు చెప్పిస్తే నిజాలు అయిపోతాయన్నదే వాళ్ళ ఎత్తుగాడనమాట. అవును మాయా, శ్యామల విజయంలోనూ అదే పక్క ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆమెను పార్టీలో దిగజార్చి దెబ్బతీసే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. పాపం ఆమె లాంటి వాళ్ళు ఏ నమ్మకంతో పార్టీలోకి వచ్చారు గానీ ఇప్పుడు గొంతులు మోగపోయేలా చేసేస్తున్నారు. మరి అన్ని జగన్ కి తెలియవా మాయా? ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడే? అదే పార్టీకి ఉన్న అసలైన బలహీనత రా ఓబు. అధినేత మౌనం ఆ క్వార్టరీకి పరంగా మారుతుంది. సమర్థులైన నేతలు దూరం అవుతున్నా జగన్ పట్టించుకోకపోవడం వల్ల కేడర్లో నైరాశ్యం పెరిగిపోతుంది. అంటే కేవలం భజన చేసే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత దక్కుతుందన్నమాట. అయినా శ్యామల కూడా గట్టిగానే జగన్ భజన చేస్తుందా? అక్కడ రోజా భజనతో పోలిస్తే శ్యామల భజనకు వైసీపీలో ప్రాధాన్యత లేదురా. అందుకే గట్టిగా మాట్లాడే గొంతుకులే కరువు అయ్యే ప్రమాదం ఉందన్న అసంతృప్తి ఇప్పుడు వైసీపీలో ప్రతి గడపలో వినిపిస్తుంది. మౌనమే జగన్ కి అలంకారం అనుకుంటున్నారేమో గానీ అది పార్టీకి జాపంగా మారుతుంది కదా మాయా. ఖచ్చితంగా ఒక నాయకుని తిట్టమంటే తిట్టి ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోకపోతే రేపు ఎవరైనా పార్టీ కోసం ఎందుకు ముందుకు వస్తారా? రారు కదా మాయా. గ్లామర్ గా ఉన్న వాళ్ళని వాడుకుని వదిలేయడం వల్ల పార్టీకి ఉపయోగం ఏముంటది? శ్యామల పరిస్థితి చూస్తుంటే పాపం ఆమె గొంతు ఇప్పుడు పార్టీకి భారం అయిపోయినట్టుంది. కరివేపాకు తీసేసినట్లు తీసి పక్కనెట్టేసారు బాబు. మరి ఆమె వేరే పార్టీలోకి వెళ్తుందేమో మాయా. వెళ్ళకూడదని సోషల్ మీడియా బ్యాచ్ ఇప్పుడే ఆమె మీద నెగిటివ్ ప్రచారం మొదలెట్టింది కదా. ఎక్కడికి పోకుండా పార్టీలోనే ఉంటూ నోరు మూసుకోవాలన్నది వాళ్ళ స్కెచ్. భలే వెంట మాయా, వాడుకున్నంత కాలం వాడుకుని ఇప్పుడు ఇలా రివర్స్ టెండరింగ్ లా. వైసీపీ పద్ధతి అదిరా ఓబు. అవసరానికి వాడుకోవడం, అనవసరం అనుకున్నప్పుడు తొక్కేయడం.
జగన్ చుట్టూ ఉన్న 4-5 కోవట్లు పార్టీని భలే మేనేజ్ చేస్తున్నారులే మాయా. మేనేజ్ చేయడం కాదురా, పార్టీని ముంచేస్తున్నారు. సమర్థులు వెళ్ళిపోతుంటే భజన చేసే వాళ్ళతో ఏం చేస్తారు? వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో భజన బ్యాచ్ తప్ప అసలు విషయం మాట్లాడే వాళ్ళే ఉండరు కాబోలే. అందుకేరా ఇలాంటి నాయకులను నమ్మకూడదు. పాపం శ్యామల పవన్ తిట్టినందుకు ఇప్పుడు ఆమెకు కనీసం పశ్చాత్తాపం పడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నమాట. తిట్టించిన వాళ్ళే ఇప్పుడు ఆమెను తిడుతున్నారు. రాజకీయం అంటే ఇదేనేమోరా ఓబు. రాజకీయం నాకెందుకు తెలియదు మాయా. మా ఆవిడ మా పంకజం మా రత్తాలు అబ్బో నేను ఒక పెద్ద కూటమినే పని చేస్తా ఉన్నాను కదా మాయా. నిజమేరా సన్నాసి, ఒకరికొకరు తెలియనంత కాలం నీ రాజకీయం బాగానే నడుస్తుంది. ఒక్కసారి రహస్యం బయటపడితే నీ పరిస్థితి ఒరే ఓబు, నీ పరిస్థితి కుక్కలు గింపిన ఇతరే రోయ్, జాగ్రత్త. మాయా అటు జాగ్రత్తలు పెట్టుకుని నీకు దండం పెడతాను, నేను పోతున్నా. వెళ్ళి కూటమి సంసారం బుగ్గిపోలవకుండా చూసుకో. ఎటు నుంచి తేడా వచ్చిన బోకబడేది నీకే రోయ్, ఎర్రి సన్నాసి. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.